హ్యాబిచువల్ కాన్స్టిపేషన్కి ట్రీట్మెంట్లో భాగంగా చిన్నపిల్లలకి హై ఫైబర్ డైట్ పెట్టమని చెప్తాం. కానీ చాలామంది తల్లిదండ్రులు వెంటనే మావాడు ఇది తినడు అది తినడు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆహార అలవాట్లు అనేవి అలవాట్లు అంటే మనం అలవాటు చేసే విధం బట్టి ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్, మనమే అమెరికాలో పుట్టుంటే యుఎస్లో పుట్టుంటే బ్రెడ్ తినేవాళ్ళం, ఆంధ్రలో పుట్టాక రైస్ తింటున్నాం. మరి ఇదేమైనా మన జీన్స్లో రాసిపెట్టి ఉందా ఇవే తినాలి అని? లేదు కదా. ఇది ఒక అలవాటు, మన చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశారు కాబట్టి అలవాటు అయ్యింది. సో ఫ్రూట్స్ తినడము, వెజిటబుల్స్ తినడం అనేది కూడా ఒక అలవాటు. సో అదేమి పిల్లాడి జీన్స్లో ఏం రాయలేదు ఇది తినకూడదు అని. సో మనం కొన్ని అలవాట్లు చేయాలి. అలవాటు చేయడం అనేది ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే ఫస్ట్ టైం పెడతాము నచ్చదు, సెకండ్ టైం పెడతాము నచ్చదు, దాన్ని ఇంకో విధంగా మార్చి పెడతాము నచ్చచ్చు. సో ఈ ప్రయత్నాలు చేయాలి. సపోజ్ ఇవన్నీ ట్రై చేశారు అయినా తినట్లేదు, ఇంకో వెరైటీ ట్రై చేయాలి. అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు యాపిల్, బనానా కామన్గా పెడతారు, అవి కాకుండా పపాయ లేదా కావా అంటే జామకాయ, వాటర్ మెలానో, పొమాగ్రానేట్ ఏదో ట్రై చేయాలి. ఈ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి ఒక టొమాటో, అది వర్కౌట్ అవ్వలేదు అనుకో క్యారెట్, ఏదో కీరా దోసకాయ, డేట్స్, ఇలా వెరైటీ అన్ని ట్రై చేస్తూ ఉండాలి. సపోజ్ ఇవన్నీ చేసినా కూడా తను తినట్లేదు అనుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం డిన్నర్ చేసినా లంచ్ చేసినా మన డైనింగ్ టేబుల్ మీద సలాడ్ పెట్టుకొని పేరెంట్స్ తినడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే పేరెంట్స్ ఇవన్నీ తినడం స్టార్ట్ చేస్తారో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ పిల్లలు వాళ్ళు కూడా ఏదో ఒకటి పికప్ చేసుకొని తినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చూస్తారు, గమనిస్తారు, మా పేరెంట్స్ ఏం తింటున్నారు, ఏంటో తింటున్నారు ఇక్కడ, సో మనం ఎందుకు తినకూడదు అని వాళ్ళు కూడా ప్లేట్లోంచి ఒకటి తీసుకొని ట్రై చేస్తారు. సో ఇదొక విధానం వాళ్ళను తినేలాగా చేయడానికి. చాలామంది ఇవన్నీ ట్రై చేయకముందే తిననండి, కుదరదండి అంటే మరి ట్రీట్మెంట్ అవ్వదు.